దేశంలో ఆంధ్రప్రదేశ్ వేశ్యలలో రెండో స్థానంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కాబట్టి ఆబ్వియస్లీ అమరావతిని రిప్రజెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో వేశ్యలు రెండో స్థానంలో ఉన్నారని చెప్పడానికి అమరావతి వేశ్యల రాజధానిలో తయారైంది, వేశ్యల శాతం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఆయన వాడిన టర్మ్ ఏంటి? దానికి ఎవరు డైరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ భరించాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ భారతి గారి పేరును తీసుకొచ్చి టీడీపీ మీడియా ఆవిడతో క్షమాపణ చెప్పించాలని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులన్నిటికీ నారా భువనేశ్వర్ గారు వచ్చి క్షమాపణ చెప్తున్నారా? లేదా లోకేష్ గారు చేసిన తప్పులన్నిటికీ బ్రాహ్మణి గారు వచ్చి క్షమాపణ చెప్తున్నారా? లేదే దే ఆర్ టార్గెటింగ్ వైఎస్ భారతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ఛానల్స్ కానీ అభిమానించే నాయకులు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంతంగా పోరాడి యుద్ధంలో గెలిచి ఈరోజు ప్రజల మధ్య నిలబడ్డాడు. అమరావతి అనేది ఒక సున్నితమైన కాన్సెప్ట్, నాట్ బికాజ్ ఇట్ ఈస్ సెంటిమెంట్. అక్కడ లక్షల కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎక్కడైతే మనీ, పవర్, మగువ ఆధారపడి ఇన్వాల్వ్ అయి ఉంటాయో అటువంటి ప్రాంతాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఒక రాజు ధర్మం. అమరావతి గురించి మాట్లాడిన మాట తప్పు కాదు, కానీ దాన్ని ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాము అనేది గమనించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. కానీ ప్రజలకు అది కనపడకుండా మెయింటైన్ చేయగలిగిన మీడియా బలం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.